గురుగారు, గజకేసరి యోగం అంటే ఏంటి? అది ఎలాంటి వాళ్ళకి వస్తుంది? దానివల్ల ఎలాంటి ప్రభావాలు కలుగుతుంది? కొంచెం వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యై నమ. శ్రీ లలితాంబికాదేవ్యై నమ. గజకేసరి యోగం అని ఎప్పుడంటాము అంటే, మామూలుగా జాతకాలలో మనము రాశి కుండలి మనం చూసినప్పుడు ముఖ్యంగా వీళ్లకు గజకేసరి యోగము ఉన్నది అని మనం చెప్పటానికి కావాల్సినటువంటి గ్రహస్థితులు ఏమిటి అంటే, చంద్రుడి యొక్క ఉచ్చస్థితి ఏమిటి, గురువు యొక్క బలం, గురువు ఉచ్చస్థితి ఏమిటి అనేటువంటివి రెండూ చూసుకుంటే, ఇవి రెండు వాటి యొక్క అనుకూలమైనటువంటి స్థానాలు కొన్ని ఉంటాయి. సహజంగా మనము చెప్తూ ఉంటాం 4వ స్థానము, 7వ స్థానము, ఇలా కొన్ని. అలా ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఏమిటి అనేటువంటిది కనుక మనము చూసుకున్నప్పుడు, పరస్పరము రెండు బలమైనటువంటి చోట్ల ఉండేటువంటి విషయాన్ని గజకేసరి యోగం అంటాం. ఎందుకంటే యోగాలను ఇచ్చేటువంటి గురువు, ఇక చంద్రుడు సరే ఇక ఆయన, ఇవి రెండే ముఖ్యం. ఇవి అంటే మిగతాటివన్నీ ముఖ్యం కాదని కాదు, గజకేసరి యోగం అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాము. కాబట్టి జాతకములో చంద్రుడి యొక్క ఉన్నటువంటి స్థానాన్ని, ముఖ్యంగా గురువు ఉండేటువంటి స్థానము ఎక్కడున్నాడు అనేటువంటిది మనము చూసుకుంటే, వాటి స్థానాలు బలమైనటువంటి స్థానాల్లో ఎప్పుడైతే ఉన్నారో గజకేసరి యోగం. ఏమిటి గజకేసరి యోగం? సరే, మనకు లగ్నకుండల్లో తెలుస్తుంది. అంటే మామూలుగా ప్రామాణికముగా వాళ్లకు నీకు గజకేసరి యోగం ఉందయ్యా అని అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఏదో ఏనుగు ఎక్కి ఊరేగుతాడనే. అట్లంటే మావటివాడు రోజు ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు, అంతే కదా. గజకేసరి యోగం అంటే అదొక్కటని కాదు, కానీ ఏనుగు మీద మావటివాడు ఎక్కొచ్చు, దిగొచ్చు, అది తర్వాత సంగతి. కానీ గజకేసరి యోగం అనేటప్పటికీ మనిషిని చూడంగానే ఒక రకమైనటువంటి గొప్పతనం అప్పుడే తెలిసిపోతుంది. ముఖములో, ముఖ కవళికలలోనూ, ముఖవర్చస్సులోనూ ఓహో ఇతనికి ఫలానా యోగము ఉన్నది అని చూడంగానే తెలిసిపోతుంది. అంటే యోగం అంటే ఏనుగులు సైతము పక్కన పెట్టుకొని సన్మానాలు ఇవన్నీ జరిపించుకునేటువంటి యోగ్యత, గొప్పతనము ఆ వ్యక్తికి లభిస్తాయి. పూర్వము రాజులు నిరంతరము ఇలా ఉండేవాళ్ళు కదా. మరి వాళ్ళందరికీ గజకేసరి యోగం అనేటువంటిది, అంటే ఆ యోగము పరంపర అనేటువంటివి ఒకరికున్న తర్వాత వాళ్ళకు అలాగే వస్తూ ఉంటుంది. ఏనుగులను సైతం ఎక్కడము అంటే మామూలుగా ఎక్కడము కాకుండా ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి సన్మానము చేయటము అనేటువంటిది గజకేసరి యోగం. మరి అందరూ గజకేసరి యోగం ఉండేటువంటి వాళ్ళందరూ ఏనుగు మీద ఎక్కుతారా అంటే మళ్ళీ అది కూడా ఉండదు. కానీ యోగాలు జరిగేటువంటి వాళ్ళ స్థితిగతులు ఉంటాయి చూడండి, మహాద్భుతముగా ఉంటాయి. ధనపరంగానూ విపరీతంగా వస్తుంది. వాళ్ళు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. వాళ్ళు ఏది అనుకుంటే అది రాజసం. మనం ఎవరు చెప్పిన మాట వింటాము? ఒక రాజు చెబితే కాదనకుండా వింటాం చూడు. ఇంకా మనం రాజు చెప్పిన తర్వాత ఇంకా మనం మాట్లాడేది ఏముంది అని ఉంటాము కదా. అలా గజకేసరి యోగం ఉండేటువంటి వాళ్ళు ఏది చెప్పినా నడుస్తుంది. వాళ్ళు ఎక్కడ అడుగు వేసినా విపరీతమైనటువంటి జనము, జనాకర్షణ, పేరు ప్రతిష్టలు రావటము, సంఘములో గౌరవ మర్యాదలు పెరగటము, ఇలా ప్రతిదీ కూడా భిన్నమైనటువంటి వైఖరిగా ఉంటుంది యోగం. ఇంకా
ఆ యోగం ఇంతే ఉంటుంది అంతే ఉంటుంది అని చెప్పడం కష్టం సహజంగా. అందువలన గజకేసరి యోగం ఉంది అని అంటే మహాద్భుతమైనటువంటి యోగము ఆ వ్యక్తికి పట్టబోతుంది, పడుతుంది అనేటువంటిది చెప్పకనే తెలుసుకోవచ్చు. అప్పుడు చూడంగానే ఆ వ్యక్తి యొక్క ముఖము, హుందాతనము, మామూలుగా ఆంగికము కొన్ని ఉంటాయి. నువ్వు ఆంగికం అంటే ఇప్పుడు 7 అడుగులు ఉంటాడా 6 అడుగులు ఉంటేనేనా అని కాదు. మనిషి ఎంత ఉండినా చూడంగానే ఆ ముఖంలో ఏదో ఒక ప్రత్యేకత కనపడుతుందన్నమాట. కనపడేటప్పటికీ ఓహో ఇతనికి ఏదో యోగం ఉంది అని అనిపిస్తుంది. మామూలుగా జాతకం చెప్పేటువంటి వాళ్ళకంటే కూడా జనాలు మామూలుగా మానవాళి చూస్తున్నాం కానీ అబ్బాయి ఇతనికి ఏదో యోగం ఉంది, ఇతనిలో ఏదో ముఖంలో ఏదో ఒక ఇది ఉంది అని అనిపిస్తుంది కదా, సహజం కదా. అది ప్రతి వాళ్లకు అనిపిస్తుంది. అలా అనిపించి అలా యోగము అందిపుంచుకున్నటువంటి వాడు గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది చెప్పగానే తెలిసిపోతుంది ఈజీగా. వాళ్ళ అనుభవాలు కూడా ఇంకా ఇంత అంత అని ఉండవు. వాళ్ళు ఏదనుకున్నా జరగడమే. కానీ దాతృత్వము, మంచి గుణము, గజకేసరి యోగము ఉండేటువంటి వాళ్లకు మంచి గుణం ఉంటుంది, మంచి గుణం ఉంటుంది. మిగతా వాళ్ళకు లేదా అంటే ఉంటుంది అందరికీ. దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించే మాట్లాడతాం మనం. అలా దాతృత్వం ఉండటం ఏమిటి, అలా మనస్సు మంచిదై ఉండటం ఏమిటి, నలుగురికి సహకారము తన వంతు చెయ్యాలి అనేటువంటి తపన ఉండేటువంటి విధానం అనేది ఉంటుంది. యోగము అంటే యోగము వచ్చినా అతనికి నాకు తెలిసినంత వరకు గజకేసరి యోగము ఉండేటువంటి వాళ్లకు అబ్బా నాకు గజకేసరి యోగం జరిగింది నా సమానము లేదు అని ఏదో మిగతా వాళ్ళందరినీ తక్కువ చేసి చూసేటువంటి విధానం ఉండదు. గజకేసరి యోగం అయిన వాడికి కూడా ఏదో అలా గడిచింది నాయన, అప్పుడు సమయము అలా చేశారు, అంతా భగవదేచ్ఛ, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల జరిగింది అనేటువంటి మాట వస్తుంది. నాకు జరిగింది, నేను గొప్పవాణ్ణి అనేటువంటి అహంభావము కానీ ఆత్మస్థుతి కానీ అలాంటివి ఉండవు గజకేసరి యోగం ఉండేటువంటి వాళ్లకు. సరే, ఒకవేళ గజకేసరి యోగం ఉండి అలా ఆత్మస్థుతి పరనింద అనేటువంటి విధానముగా చేసినటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళు ఎవరెవరు అనేది తర్వాత సంగతి, ఎవరెవరికి వచ్చింది ఏమిటి అని. కానీ గజకేసరి యోగం అంటే జాతకములో ముఖ్యంగా చూసుకోవాల్సిందేటువంటిది గురుచంద్రుల యొక్క విధి విధానాలు ఎక్కడ ఉన్నారు ఏమిటి. ఉచ్చస్థితిలో ఉంటే చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటే గురువు ఎక్కడున్నాడు, గురువు ఉచ్చస్థితిలో ఉంటే చంద్రుడు ఎక్కడున్నాడు అని చూసుకొని ఆయా స్థానాలను బట్టి గజకేసరి యోగము మహాద్భుతముగా ఇతనికి ఉన్నది, చాలా మేలు జరుగుతుంది, సంఘములో పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి, మంచి దాతృత్వపు గుణము కలిగినటువంటి వ్యక్తి అని మనం చెప్పవచ్చును. ఒక రకంగా గజకేసరి అంటే ఏమిటి దాని అర్థము అంటే మామూలుగా ఏనుగుకు సంబంధించే కదా మనం మాట్లాడుతున్నాం. యోగం అంటే మనం వినాయకుడిని ఆరాధిస్తాం. వినాయకుడిని ఎందుకోసం ఆరాధిస్తాము? మనకు ఏ పనులు కాకుండా ఏదైనా విఘ్నాలు జరుగుతుంటే నిర్విఘ్నంగా జరగాలని కదా వినాయకుడిని ఆరాధిస్తాం. ప్రతిరోజు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేట్టుగా చూడు తండ్రి అని కదా వినాయకుడిని ఆరాధిస్తాం. అలా ఇప్పుడు ఈ గజకేసరి యోగం ఉండేటువంటి అతను ఏ పనైనా అవలీలగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది. ఒక మాటతో అలా జరిగిపోతాయి అన్ని పనులు కూడా. అది గజకేసరి యోగం అనంటే చూసుకోవాల్సిందేటువంటిది గురుచంద్రుల యొక్క గ్రహస్థితులను బట్టి గజకేసరి యోగం అనేది చెప్పబడుతుంది. జయోస్తు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.